రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడన గణనాథులు కొలువుదీరారు. ఆదిదేవుడికి ఘనంగా తొలి పూజలు నిర్వహించారు భక్తులు. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు ముఖ్యమంత్రి. ఏర్పాట్లు బాగున్నాయన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రజలంతా బాగుండాలని కోరారు. వివిధ మండపాల్లో గణనాథుడి విగ్రహాలు ఆకట్టుకున్నాయి. వాడవాడల గణనాథులు కొలువు తీరారు. లంబోదరుడికి తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజ నిర్వహించారు. ఖైరతాబాద్ మండపానికి చేరుకున్న ముఖ్యమంత్రికి గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. మహాగణనాథుడిని దర్శించుకున్న వారిలో మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి ఉన్నారు. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ మహాగణనాథుడిని నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 70 ఏళ్లుగా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గణేష్ ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడ్డామన్నారు రేవంత్. ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు, గౌరవాన్ని పొందడం మనందరికీ, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్నారు. గవర్నర్కు ఎమ్మెల్యే దానం, పూజారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత శాల్వతో ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించారు. ఏర్పాట్లు బాగున్నాయని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గతం కంటే ఈసారి పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకుంటే కోరికలు తీరుతాయనే నమ్మకం ఉండటంతో ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుందన్నారు దానం. వినాయకుని దర్శనం చేసుకోవాలి, మొట్టమొదటి పూజ రోజు ఉండాలని కోరిక ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి సంవత్సరం తప్పకుండా క్రమం తప్పకుండా వస్తారు. దాని ప్రత్యేకత ఏంది అంటే ఇక్కడ వచ్చి కోరికలు కోరుకున్న వారికి తప్పకుండా కోరికలు తీరుతాయి అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. చాలామంది విద్యార్థులు వస్తారు, కొంతమంది విదేశాల ప్రయాణానికి అడుగుతారు. అలా రకరకాల కోరికలు ఉంటాయి. అన్నీ కూడా తీర్చేటువంటి ఒక గొప్ప ఇది ప్రాంగణంగా, అంటే ఈ 11 రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది కాబట్టి. సప్తముఖ మహాశక్తి గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఖైరతాబాద్లో గణేష్ వేడుకలు ప్రారంభించి 70 ఏళ్లు అయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 7 ముఖాలు, 7 సర్పాలు, 24 చేతులతో మహాగణనాథుడు దర్శనమిస్తున్నారు. మహాగణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు క్లియర్ సూచనలు చేశారు పోలీసులు. రైల్వే గేటు నుంచి వచ్చే వాళ్ళను మాత్రమే మహాగణనాథుడి దగ్గరకు అనుమతిస్తున్నారు. ఐమాక్స్ దగ్గర వాహనాలు పార్క్ చేసి రావాలని పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. రోడ్డుపై వాహనాలు పార్క్ చేసి ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో గణేష్ పూజ ఘనంగా జరిగింది. సీఎం దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో లంబోదరుడికి తొలి పూజ చేశారు సీఎం రేవంత్. పీసీసీ చీఫ్గా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ఫ్యామిలీ సీఎం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
70 అడుగుల ఖైరతాబాద్ మహాగణనాథుడికి అపూర్వ గౌరవ వందనం లభించింది. మిత్రాంగన్ పథక్ సంస్థ ఆధ్వర్యంలో మహారాష్ట్ర డోల్తో భారీ వినాయకుడికి గౌరవ వందనం ఇచ్చారు. వెరైటీ గణనాథులు భక్తులచే పూజలు అందుకుంటున్నారు.